పథకాలు అమలుకే దాదాపు 1,00,000 కోట్లకు పైగానే వ్యయం అవుతుంది ప్రతి ఏటా. ఇది ఎట్లాగంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రధానమైన సిలిండర్స్ అండి. ఈ గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఉచితంగా ఇస్తామని చెప్పి అన్నారు. ఏది ప్రతి ఇంటికి అన్నారు. అంటే ప్రతి ఇంటికి అంటే బహుశా ఈ వైట్ రేషన్ కార్డు ఎవరికి ఉందో వారికి ఇస్తామని చెప్పి మనం అనుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ వైట్ రేషన్ కార్డు దాదాపు 1,40,00,000 కుటుంబాలకు ఉన్నాయండి. 1,40,00,000 కుటుంబాలకు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వాలి. ఒక్కొక్క సిలిండర్ వ్యయం సగటున అంటే 11-12 ఉండొచ్చు. కానీ మనం 1,000 రూపాయలు వేసుకున్నా కానీ ఈ సిలిండర్లకు ద్వారా దాదాపు ఈ 1,40,00,000 కుటుంబాలకు ఏడాదికి 42,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. అంటే 5 ఏళ్ళకి ఎంత అవుతున్నాడు? దాదాపు అది 2,10,000 కోట్ల రూపాయలు. అంటే ఇది దాదాపు ఒక సంవత్సరపు రాష్ట్ర బడ్జెట్ తో సమానంగా కనిపిస్తోంది. ఎందుకంటే సిలిండర్ వ్యయం మూడేగా మాకు కనిపిస్తుంది. కానీ ఇళ్ల సంఖ్య అసంఖ్యాకంగా ఉంది. 1,40,00,000 ఇళ్ళు ఉన్నాయి. అది మనం గమనించాలండి. రెండోది విద్యార్థులకు వీళ్ళు ఇచ్చే అమౌంట్ ఒకటి. ప్రతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 కోట్లు ఇస్తున్నారండి. అంటే 70 లక్షల మంది స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ప్రస్తుతం మనకు ఉన్నారు. ఈ లెక్కను చూస్తే మనం వీరికి దాదాపు 5 ఏళ్లలో 1,05,000 కోట్ల రూపాయలు అంటే ఏడాదికి 21,000 కోట్ల రూపాయలు స్టూడెంట్స్ కోసం వ్యయం చేయాలి. రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పుకుంటున్నారండి. అది వాళ్ళు 10 లక్షల దాకా ఉన్నారు. రైతులు 20,000 అండి. దాదాపు 10 లక్షల దాకా ఉన్నారు. వారికి అయ్యే వ్యయం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు. అంటే 5 ఇయర్స్ బహుశా 5 ఇయర్స్ ఉంటుందని చెప్పింది. అది అంటే సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. మూడోది ఉచిత బస్సు అండి. ఉచిత బస్సుకి దాదాపు ఆర్టీసీ అధికారుల ప్రకారం 3.5 నుంచి 4